అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. జగన్మోహన్ రెడ్డి వెంట ఉండే ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమం జరిగినప్పుడు చాలా చోట్ల మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఇళ్ల దగ్గరకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నటువంటి సంఘటనలు చూసాం. చాలా చోట్ల వాళ్ళ యొక్క వైఖరిని ప్రశ్నించినటువంటి విధానాలు కూడా చూసాం. మన పర్యాటక మంత్రి రోజా గారు ఉన్నారు కదా, రోజా గారు ఎక్కడ పర్యటిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ పర్యాటక శాఖ మంత్రి అభివృద్ధి చేయాలి పర్యాటక రంగాన్ని. కానీ ఆమె ఏం అభివృద్ధి చేస్తున్నారో తెలియదు, కానీ ఆమె చేసినటువంటి పాపాలని కడుక్కోవటానికి, ఆమె సంపాదించినటువంటి అక్రమ సొమ్ములో కొంత హుండీలో వేయటానికి వెళ్తుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా వారంలోనో ప్రతి 15 రోజులకు తిరుపతి వెళ్ళినట్లుగా వార్తలు వినవస్తూనే ఉంటాయి. అదే క్రమంలో ఈరోజు కూడా పెద్ద భక్తి పుర్రాల్లాగా తిరుపతి వెళ్ళారు. దర్శించుకొని వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఎవరైనా సరే దైవభక్తిగా వెళ్ళాలి, దైవాన్ని స్మరిస్తూ వెళ్ళాలి. ఇంటికి వచ్చేటప్పుడు కూడా దైవం మీద భక్తితోటే రావాలి తప్ప వాళ్ళ యొక్క వెధవ ప్రచారాలకి తిరుపతి టూర్ని ఉపయోగించుకోకూడదు. వాళ్ళు ఏమన్నా వీడియో చేసేవాళ్ళ, వ్లాగ్స్ చేసేవాళ్ళ, మా పార్టీని గెలిపించండి లేదా మా వీడియోని చూసి లైక్ చేయండి అని చెప్పుకోవడానికి కాదు కదా. అక్కడికి వెళ్ళి కూడా యదవ ప్రచారం మొదలుపెట్టింది. మా పార్టీని గెలిపించండి, మా జగన్మోహన్ రెడ్డి అన్న మంత్రిగా ఉండాలి, ముఖ్యమంత్రిగా ఈసారి కూడా గెలవాలి, అదేవిధంగా అభివృద్ధి చాలా చేశాము, నేను నగర ప్రజలకి సేవ చేసుకోవటం నా అదృష్టం అని చెప్పి ఏదో సొల్లు మాట్లాడుతూ ఉందన్నమాట. తిరుపతిలో ఎవడో ఒకడు పని లేని విలేకరణ తెచ్చుకున్నట్టుంది, వాడు కూడా మైకు పెట్టినట్టున్నాడు, ఏదో చెప్తూ ఉంది. ఈలోగా అక్కడికి సేవ చేయడానికి నిజమైన భక్తులు వస్తారు కదా. ఏమంటే ఏదో పాపపు సొమ్ముని పాపాలను కడిగేసుకోవటానికి దైవం మీద భక్తి కాదు, పాప చింతన, పాప భీతి అంటారు. ఆ పాప భీతితోనే తిరుమల తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవటానికి, వెంకటేశ్వర స్వామి అయ్యా నా పాపాల నుంచి నన్ను గట్టెక్కించు అని చెప్పుకోవటానికి వెళ్ళినా సైలెంట్గా అన్ని గప్చుప్గా దర్శనాలు చేసుకొని రావచ్చు కదా. అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టింది. నిజంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు కదా, అమరావతి మహిళలు కూడా తిరుపతి సేవ కోసం వెళ్ళారు. ఏమంటే పని పాట లేకుండా పాప చింతన కోసం వెళ్తూ ఉంది. అమరావతికి సేవ చేయడానికి, అమరావతి నుంచి మహిళలు సేవ చేయటం కోసం తిరుమల తిరుపతికి వెళ్ళారనమాట. అలా సేవ చేసేటటువంటి క్రమంలోనే ఈ మంత్రి రోజా యొక్క ప్రసంగం చూశారు. అక్కడ చూసి అక్కడికి గబగబా వెళ్ళి మంత్రి రోజా వచ్చారు కదా అని ఆనాడు అమరావతి రాజధాని కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని మాకు ఇష్టమే, ఇన్ని వేల ఎకరాలు అయితే ఓకే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా. మరి అందుకు మద్దతుగా రోజా గారు కూడా ఉన్నారు కదా. కాబట్టి అమరావతి రాజధాని రావాలి అన్న వాళ్ళలో మీరు ఉన్నారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఈరోజు 3 రాజధానులు అంటూ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తైతక్క అని తాళం వేస్తూ ఉన్నారు. జై అమరావతి, జై అమరావతి, అమరావతి నిలబడాలి అంటూ వాళ్ళు అందరూ కూడా, మహిళలందరూ నినాదాలు చేసుకుంటూ సేవకు వచ్చినటువంటి మహిళలు రోజా గారి దగ్గరకు వచ్చారు. వచ్చి మీరు కూడా అంటారా లేదా, జై అమరావతి అనండి, అమరావతి మా రాజధాని అనండి అంటూ కేకలు ఆమె చేత కూడా అనిపించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మహిళలు ఏ విధంగా ఆమె చేత అనిపించడానికి ప్రయత్నం చేశారో రోజా గారి చేత. రోజా గారు సమాధానం చెప్పకుండా ఒక వెకిలిన హి అనుకుంటూ ఎలా వెళ్ళారో, ఎలా ఆగకుండా వెళ్తూ ఉన్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇదండి రోజా గారి పరిస్థితి. నగర్లో ఎలాగో సీట్ లేదు, తరిమేస్తున్నారు. రేపొద్దున ఆమె ఎక్కడికి వచ్చినా సరే, ఒంగోలు వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆమె బతుకంతే, ఆమె పరిస్థితి అంతే అయింది. కాబట్టి రోజమ్మ నువ్వు అన్నీ కరెక్ట్గా ప్యాకప్ అనుకొని ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని కృష్ణారామ అంటూ భజనలు చేసుకో, ఓకేనా?
థ్యాంక్ యూ. జై హింద్.